కొనసాగిస్తూ అమర జవాన్లకు 50 లక్షలు ఇవ్వటాన్ని మేము అభినందిస్తున్నాం అనేదాన్ని ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలు? అంటే అమర జవాన్లకు ఇస్తారా మనీ ఎవరి జేబుల్లో ఇవ్వట్లేదు. ప్రభుత్వ ధనాన్నే, ప్రజలకు సంబంధించిన ధనాన్నే ఇంకొకరికి ఇస్తున్నారు. అందులో ఏమీ లేదు. ఆర్థిక మద్దతు తెలియజేయటం. ఈ ఆర్థిక మద్దతు కంటే కూడా గాదె వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు మీ బిడ్డ లేని లోటును మేము తీరుస్తాము అని అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఒక జాతీయవాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకొని వెళ్ళిన రోజే అతని మరణానికి సార్థకత ఉంటుంది. ఈరోజు వచ్చి ఈరోజు వెళ్ళిపోయాము, ఈరోజు కల్పించాము, ఏదో వాళ్ళ రాజకీయ అవసరాలను నింపుకోకుండా జీవితాంతం వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుని మీద ఉంది. ఇలాంటి వాటికి మనం నైతిక మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డని రీప్లేస్ చేయలేం, కానీ అలాంటి ఔదార్యాన్ని, అలాంటి ప్రేమని మనం అందించగలగాలి. అలాంటి వాళ్ళకి అప్పుడే మనం ఒక భారతీయులం. భారతదేశం కోసం అతను తన జీవితాన్ని త్యాగం చేశాడు. భారతదేశం కోసం తను అమరుడైన విధానానికి సార్థకత ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కడ రాజకీయాలు లేవు. సిద్దిక్ గారు చెప్పినట్టు ఏదో రాజధానిని మార్చారు, అమరావతిని ఎందుకు 5 సంవత్సరాలు పట్టించుకోలేదంటే శ్రీకృష్ణ కమిటీని వేసిందని బుట్టదాఖలు ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? శ్రీకృష్ణ కమిటీని వేయటం ఎందుకు? అలాంటప్పుడు మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మీ నిర్ణయానికే మీరు తీసుకోవాలి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిందా కాగి, తర్వాత నారాయణ కమిటీ వేశారు. నారాయణ కమిటీ ఏం వేసింది, దానికి ఏం చెప్పిందో చెప్పరు. మీరు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం ఆల్రెడీ 33,000 ఎకరాలు పై చిలుకు తీసుకొని ఇంకా 40,000 ఎకరాలు కావాలంటున్నారు. ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా మేము ఈ విధంగా ఐకానిక్ టవర్లు చేస్తాం, ఇక్కడికి ఈ విధంగా వస్తాయి, ఈ విధంగా ఇండస్ట్రీ, ఇది చెప్పట్లా. భూముల వాల్యూ పెరుగుతుంది. మీకు ఇచ్చిన భూముల వాల్యూ పెరగటువంటి ఏంది? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పే ముచ్చట్లే చెప్తున్నారు. కానీ ఒక బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే మేము ఈ విధంగా ప్రణాళికలు వేసాం, ఈ విధంగా వేసాం, ఏ విధంగా శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? 5 సంవత్సరాలు అంటే నేను చెప్తున్నా, అది చెప్పారు కాబట్టి అని చెప్తున్నా. ఇక్కడ అసందర్భం అది. ఇక్కడ ఎక్కడా దాని గురించి చెప్పట్లేదు. ఎవరు అయినా కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం అవచ్చు, దేశం కోసం అవచ్చు, ఫస్ట్ మనం భారతీయులుగానే ఉన్నాం. ఇలాంటి విషయాలు ఏది జరిగినా ఆంధ్ర రాష్ట్రం అయినా అవచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో తప్పు ఎవరు చేసినా అంటే కూడా మేము గొప్ప, మా పార్టీ గొప్ప, మా నాయకుడు గొప్ప, ఈ విధానాన్ని ఇలాంటి అతివాదుల చర్యల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకే పరిమితం అయిపోయారు. ఇలాంటి చర్యల వల్ల ఏం జరిగింది? 5 సంవత్సరాలు వీళ్ళంతా బూతులతోనూ ప్రతిపక్ష నాయకులతోనూ నింపేయటం వలన ప్రజలు సమాధానం చెప్పారు 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 చేసిన దానికి రిజల్ట్ జరిగింది. 19 నుంచి 24 వరకు చంద్రబాబు చేసిన దానికి రిజల్ట్ చూశారు. ఆల్టర్నేటివ్ లాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నిలుపుకుంటారు, ఇంకోటి అనే దాని మీద కాదు, ఆల్టర్నేటివ్ ఆ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఈ విధంగా చూపించగలిగారు. అంతే, అదే మనం అనిపించుకోవాల్సింది. ఏదో రాజధాని అయితే ఇక్కడ ఒక అంశం నరేష్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. సో అమర జవాన్ కుటుంబానికి సహాయం చేసినందుకు ప్రభుత్వం తరపు నుంచి వారికి ఒక మద్దతుగా కొంత అమౌంట్ ఇచ్చినారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు సొంత నిధులు ఇచ్చారు, దానికి కూడా ఆయన ఒక అప్రిషియేషన్ చేసినట్టయితే ఈయన ఆయన చేసుకుంటే బాగుండేది. ఈ రెండు పార్టీలు ఇక్కడ కావాల్సింది ఒకరికొకరు అప్రిషియేషన్ కాదండి. ఆ కుటుంబానికి నైతిక, ఆర్థిక అన్ని మద్దతులు, అన్నిటి వాళ్ళ కుమారుడు ఉంటే వాళ్ళకి ఏదైతే చేయగలుగుతాడో అటువంటి వసతులు కానీ, అటువంటి ప్రేమానురాగాలు కానీ మనం కల్పించిన రోజే అతని చావుకి సార్థకత ఉంటుంది. దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన దానికి సార్థకత ఉంటుంది. వీళ్ళు డబ్బులు ఇచ్చారా ఇంకోట అన్నది ఇక్కడ విషయం కాదు. అంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకుంటే ఆ కుటుంబానికి ఏం అవసరం కాదు. అంటే మేము గొప్ప అనేటువంటి విధానాన్ని ఇలాంటి విషయాలైనా పక్కన పెడితే అది పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరు జేబుల్లోంచి ఇవ్వట్లేదు, ఎవరైనా ప్రజల డబ్బులనే ప్రజలకే ఇస్తున్నారు. దానికి ఉపయోగం ఉండాలంటున్నా. ప్రజల డబ్బులను ఉపయోగించేటప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు దానికి ఒక అకౌంటబిలిటీగా ఉండి, ట్రాన్స్పరెన్సీగా ఉండి, మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రజలకు అందుతున్నాయా లేవా, ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేవా అనే ఆలోచన విధానంతోనే ఉండాలి. మేము గొప్ప, మేము సుపీరియారిటీ ఏమి